హలో వెల్కమ్ టు టీఆర్ఈటీ. హరిహర వీరమల్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మచ్ మోర్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా గురించే అన్ని చోట్ల టాక్ వస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఆయన షూటింగ్లో పాల్గొనబోతున్నారని ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. బట్ చివరి నిమిషంలో పవన్కి జ్వరం రావడం వల్ల ఆయన కొంత అస్వస్థతకు గురవడం వల్ల ఆ మూవీ షూటింగ్కి పాల్గొనలేకపోయారు. మరి ఈ నేపథ్యంలో అసలు మొదటి నుంచి కూడా హరిహర వీరమల్లు విషయంలో జరుగుతోంది ఏంటి? వాళ్ళు చెప్పిన మార్చ్ 28th డేట్కి ఖచ్చితంగా వస్తారా? రిలీజ్ అవుతుందా? పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతారా? హరిహర వీరమల్లు సినిమా గురించి మరిన్ని విశేషాలు, అలాగే ఆ సినిమాకి సంబంధించి ఏం జరుగుతోంది, ఇవన్నీ మనకి వివరించడానికి ప్రముఖ సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఒక స్పెషల్ వైబ్, జనాలకి విపరీతమైన హైప్. అటు ఆయన ఫ్యాన్స్లో కావచ్చు, మామూలుగానే జనం బాగానే చూస్తూ ఉంటారు. హరిహర వీరమల్లు ఈ సినిమాకి సంబంధించి నేను ఫస్ట్ మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏమిటంటే, ఈ సినిమా ఎప్పటి నుంచి నానుతోందో ఇవన్నీ మనకు తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఒక 3 ఎగ్జిట్ల గురించి మాట్లాడుకోవాలి. 3 ఎగ్జిట్లు? ఎస్ సార్. అవి ఆల్రెడీ మీరు చాలా సీనియర్, మీకు చాలా తెలిసి ఉంటుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫస్ట్ వన్, ఇటీవలే ఫ్రెష్గా అనుపమ్ ఖేర్ గారిని తీసుకున్నారు. ఆయన ప్లేస్లో ఎందుకనో ఆయన కాదనుకునో, సంథింగ్ ఆయన కుదరకో మన కట్టప్ప గారిని తీసుకున్నారు. ఎవరు? మన సత్యరాజ్ గారిని. ఎస్ సార్. అండ్ అర్జున్ రాంపాల్, బాలీవుడ్ మంచి ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ అనుకున్నారు. ఆయన ప్లేస్లో బాబీ డియోల్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. మళ్ళీ ఆయనతో కొన్ని సీన్స్ కూడా తీశారు ఆల్రెడీ. అండ్ థర్డ్ వన్, మెయిన్ వన్, ఫస్ట్ మనం విన్న ఎగ్జిట్ మీకు తెలియదు కాదు, డైరెక్టర్ క్రిష్ గారు ప్లేస్లో జ్యోతికృష్ణ వారి అబ్బాయి ఏఎం రత్నం గారు అబ్బాయి వచ్చి డైరెక్ట్ చేస్తున్నాడు. సో ఈ 3 ఎగ్జిట్ల గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఏదో విఘ్నేశ్వరుడు పెళ్లికి 1000 విఘ్నాలన్న చందంగా ఏమిటి ఈ సినిమా అంటే ఎందుకు ఇంత లేట్ అనుకోవచ్చు అంటారు? మీరు చాలా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, హీరో మాత్రమే కాదు, ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉన్నాడు ఆయన. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన. పైగా ఈ ఎలక్షన్లో గెలవడానికి ముందు నుంచి కూడా పార్టీ ప్రచారం కోసం విస్తృతంగా పర్యటించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానివల్లే, ఆయనకున్న క్రేజ్ వల్లే ఈ రోజున కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పి ఒక ఇది ఉంది. ఈవెన్ మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ బాగా హెల్ప్ అయిందని చెప్పి స్వయంగా అమిత్ షా మెచ్చుకోవడం మనం చూసాం. కాబట్టి అంటే ఆయన కేవలం హీరోగా మాత్రమే ఉండి ఇది ఇలాగా జాప్యాలు జరుగుతున్నాయి, ఇలా ఎగ్జిట్లు జరుగుతున్నాయి అంటే మనం దాన్ని ఏంటి, ఎందుకు జరుగుతుందనే కోణంలో మనం సస్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకు వాస్తవం తెలుసు. ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ సీఎం లాగా పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఉండి సమయానికి సమయం ఇది కాల్ షీట్ కేటాయించలేకపోవడం వల్ల జరుగుతున్న ఇవి. ఇక మీరు చెప్పిన 3 ఎగ్జిట్లో ఫస్ట్ ఎగ్జిట్ అంటే క్రిష్ ప్లేస్లో జ్యోతికృష్ణ రావడాన్ని మనం మినహాయిస్తే మిగతా 2 ఎగ్జిట్లు కూడా సినిమాకి ఇంకా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఎగ్జిట్లు అవి. ఉదాహరణకి ఇప్పుడు బాబీ డియోల్ రావడం అన్నది చాలా పెద్ద ఇది కదా. అంతే కదా, యానిమల్ నుంచి అసలు రేంజ్లో ఉన్నాడు. పైగా ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఇదయ్యాడు మొన్న ఈ సినిమాతోటి, బాలకృష్ణ డాకుమార్ సినిమాతోటి. కాబట్టి ఈ సినిమా ఇందులోకి బాబీ డియోల్ రావడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా. అలాగే అనుపమ్ ఖేర్ ఆ స్థాయిలో ఉన్న నటుడైనా కూడా బాహుబలితోటి మన సత్యరాజ్కి ఎంత ఇది వచ్చిందో మనకు తెలుసు. కాబట్టి సత్యరాజ్ ఎంట్రీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది, ప్లస్ అవుతుంది. దానికి ఏమాత్రం మైనస్ అవ్వదు, చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఎందుకంటే అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి అనుపమ్ ఖేర్ ఈ సినిమా కోసం కాల్ షీట్ ఇచ్చిన టైంలో ఇక్కడ వీళ్ళు దీన్ని పవన్ కళ్యాణ్ దానివల్ల షూటింగ్ చేయలేకపోతే ఆయన మళ్ళీ అలా ఇవ్వడు కదా. ఆయన చాలా బిజీగా ఉంటాడు కదా. ఆయన ఒక పక్క ఈ షోస్ అవి కండక్ట్ చేస్తుంటాడు. వన్ ఆఫ్ ది ఆయనకి యాక్టింగ్ స్కూల్ ఉంది, చాలా యాక్టివిటీస్ ఉన్నటువంటి అనుపమ్ వెర్సటైల్ పర్సనాలిటీ. కాబట్టి ఆయన పోస్ట్ పోయిన ప్రతిసారి కూడా ఇవ్వలేకపోవచ్చు కదా. అలాగే మిగతా ఆర్టిస్టుల విషయంలో. ఇకపోతే క్రిష్ ప్లేస్లో జ్యోతికృష్ణ ఎవరో కాదు, స్వయంగా ఏఎం రత్నం వాళ్ళ అబ్బాయి. ఆల్రెడీ అతనికి సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. ఇదేంటంటే ఆల్రెడీ ఒక షేప్ తీసుకున్నటువంటి సినిమా. క్రిష్ డైరెక్షన్లో దాదాపుగా ఒక ఇది వచ్చేసింది.
ఇందాక మనం చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల కొంత ఆయన పార్ట్ కొంత డిలే అవుతూ ఆయన కాంబినేషన్లో వచ్చే సీన్లు తీయడంలో కొంత బ్యాలెన్స్ ఉండడం వల్ల ఇప్పటికి కూడా క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణనే మనకి వస్తుంది. ఓవరాల్గా అయినా దాన్ని సూపర్. అంటే మరి ఆయన కూడా నెక్స్ట్ సినిమాలు చేసుకోవాలి కదా, ఇదే ప్రాజెక్ట్ మీద. పవన్ కళ్యాణ్ అంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు ఇది కాబట్టి ఓకే. ఇంకా ప్రొడ్యూసర్ అంటే అలాగో ఆయన కూడా అవసరమైతే బయట సినిమాలు తీసుకోవచ్చు. కానీ ఒక డైరెక్టర్ ఒక సినిమా ఉండగా ఇంకో సినిమా చేయడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అవుతుంది. నెగిటివ్ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ ఉదాహరణకి ఆయన అఫీషియల్గా ఇది నేను తప్పుకోకుండా వేరే సినిమా చేసుకుంటున్నాడు అనుకోండి, ఏమంటారు, ఇదేంటి ఒక సినిమా ఇది ఉండగా మళ్ళీ ఆ సినిమా ఎట్లా క్లాషెస్ వచ్చినాయా పవన్ కళ్యాణ్కి క్రిష్కి అనే నెగిటివిటీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ జ్యోతి కృష్ణను తీసుకోవడం అది కూడా ఒక తెలివైన నిర్ణయం లాగా మనం భావించవచ్చు. కాబట్టి ఏవైతే ఈ 3 ఎగ్జిట్లు కూడా సినిమాకి ప్లస్ అయ్యే అంశాలే పవన్ ఫ్యాన్స్ కూడా బాగానే యాక్సెప్ట్ చేస్తారంటారు. అంతే కదా, డెఫినెట్గా. సార్ ఒక సామాన్యమైన పవన్ ఫ్యాన్ లాగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సినిమా అంత లేట్ అయిపోతూ ఉంటే ఎట్లా మేము మా స్టార్ని చూడడం ఎట్లా అనేటువంటి ఫీలింగ్ సగటు అభిమానులో ఉంటుందా? అది సినిమా జయాపజయాల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? అది అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఎప్పుడు నిత్యం జనాల్లో ఉన్నాడు, తనదైన ముద్ర పరిపాలనలో తనదైన ముద్ర కనిపించేలాగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఎక్కువ మార్కులు సంపాదించుకుంటున్నాడు. ఎప్పుడు అంతకుముందు హీరోగా హైదరాబాద్లో ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో లేని పరిస్థితి. ఈరోజు ఎవరైనా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూడాలంటే తాడేపల్లి వెళ్ళిపోతే అయిపోతుంది. కొంచెం ఓపిక పడితే ఆయనతో ఫోటోలు తీయించుకోవచ్చు, సెల్ఫీలు దిగవచ్చు. కాబట్టి ఆ విధంగా ఫ్యాన్స్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ కానీ నెగిటివిటీ కానీ ఉంటుందని మనం అనుకో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన పొలిటికల్ హిస్టరీలోనే ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇది ఏదో ఆషామాషిగా జనాల్లోకి తీసుకెళ్ళిపోయే ఇది లేదు. దాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా చూసి తీర్చిదిద్ది మెరుగులు దిద్ది చాలా బాగుంది అంటేనే జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే లేట్ అయినా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ డిసప్పాయింట్ చేసిందంటే ఓకే అది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ డిలే అంతా కూడా ఆ సినిమాని ఇంకా బెటర్మెంట్ తీసుకురావడం కోసం అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని. పెద్ద మనసు కూడా అవసరం లేదు, వాళ్ళు ఏకరగా వెయిట్ చేస్తారు ఆ సినిమా డెఫినెట్గా. అండ్ సార్ ఇటీవల కాలంలో అంటే ఒక మూవీ లవర్ దృక్కోణం నుంచి ఆలోచిస్తే, ఆ యాంగిల్ నుంచి ఆలోచిస్తే మాట వినాలి అనేటువంటి ఒక పాట రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు, ఆయనే పాడాడు. సో వైరల్ అయింది. బట్ అంటే అది అనుకున్నంత ఫోకస్డ్గా వచ్చింది అనుకోవచ్చు. ఆ పాట బాగుందంటారా? బాగుంది. లేదు జనాలు బాగానే యాక్సెప్ట్ చేశారంటారా? బాగానే. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకు ఏం చేస్తుంటారంటే పెయిడ్ వ్యూస్ లాగా కొన్ని వచ్చేస్తుంటాయి. అవునండి, అవును. ఇప్పుడు ఏముంది, సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 వారాలకి 50 మిలియన్ వ్యూలు 100 మిలియన్ వ్యూలు కావాలంటే రెడీగా ఉంటాయి. అవును, అంతే. మనకి తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి ఇది జనాల్లోకి వెళ్ళింది, వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్ దీంట్లోకి వెళ్ళింది. ఫ్యాన్స్ ఎలాగూ ఆయన రిలీజ్ అయిన క్షణాల్లోనే అది ఎలా ఉంది ఏంటనేది వినేస్తారు. ఆ దట్టు పవన్ కళ్యాణ్ పాడిన పాట నాకు తెలిసి గబ్బర్ సింగ్ తర్వాత ఆయన మళ్ళీ ఇందులోనే పాడినట్టున్నాడు. కాబట్టి ఆ రకంగా కూడా క్రేజ్ ఉంది. అందులో ఎంతో కొంత ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. కాబట్టి జనాల్లోకి అది విస్తృతంగా పెద్ద విషయం కావాలని చాలా వాటిలో పాడారు ఆఫ్ కోర్స్. సో ఇలా అన్నీ కలిపి మొత్తానికైతే హరిహర వీరమల్లు కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గానే డెఫినెట్గా పవన్ ఫ్యాన్స్ని అలరిస్తుందని చెప్పుకోవడం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రమణ గారు, అంటే ఇప్పుడు అన్నీ మనం పాజిటివ్ మాట్లాడుకున్నాం. ఇది యాక్చువల్గా ఏం రత్నం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆయన్ని కొంత ఇది చేయాలి, ఆదుకోవాలనే ఒక దీంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ఇది. మొదటి నుంచి చెప్తూ సినిమా ఎందుకంటే ఆయనకి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఖుషి సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆయన. అందువల్ల ఆయనతో విపరీతమైన బాండింగ్. మధ్యలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో బంగారం అనే సినిమా వచ్చినప్పటికీ అది ఖుషి రేంజ్తో పోల్చితే అది పెద్ద లేదు. కాబట్టి మళ్ళీ ఏం రత్నం గారికి ఒక మంచి సినిమా చేయాలనే ఒక తపనతోటి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అయితే అది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఇంత డిలే అవ్వడం అనేది కారణాలు ఏవైనా కావచ్చు. డిలే అవ్వడం అనేది ప్రొడ్యూసర్గా ఆయనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి.
అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉదాహరణగా ఆ సినిమాని రూపాయి పారితోషికం తీసుకోకుండా చేస్తున్నా కూడా మిగతా ఆర్టిస్టులందరికీ టెక్నీషియన్లందరికీ ఇచ్చే భారీ పారితోషికాలు వాటి మీద వడ్డీలు ఇవన్నీ మామూలు ఇది కాదు కదా. కాబట్టి ఇంత డిలే చేయడం అనేది పవన్ కళ్యాణ్ పాయింట్ నుంచి ఖచ్చితంగా అది కొంచెం అంటే ఆయన ఎంత తీరుబడి లేనటువంటి ఇందులో ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా టైం కేటాయించి పైగా ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గ్రీన్ మ్యాట్ అని బ్లూ మ్యాట్ అని ఆర్టిఫిషియల్ రాజమౌళి గారే ఏదో మూవీ తీసేస్తున్నాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా జనాల్లోకి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న ఒక దృఢ సంకల్పం ఎగ్జాక్ట్లీ సార్. ఆ ఒక బ్లాక్ ఒకటి పూర్తి చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి 3 రోజులు టైం ఇచ్చారు. కానీ ఆయనకి అనుకోకుండా యాక్చువల్గా మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొదటిసారి పాల్గొంటున్న ఇది కాదండి. అంతే ఆల్రెడీ అంతకు ముందు షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఎందుకంటే అందులో యాక్ట్ చేసినట్టు నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ప్రభాస్తో రాజాసాబ్లో చేస్తున్నానని ఎప్పటికప్పుడు ఆమె ఎక్సైట్ అయిపోయి ట్విట్టర్లో పెడుతుంటారు. కాబట్టి షూటింగ్ అది అంతకు ముందు కూడా జరిగింది. అంటే మార్చి 28th కి వచ్చే ఛాన్సెస్. మార్చి 28th అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఇందాక మనం ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే జనాల్లోకి తీసుకెళ్ళడం ఒక ఎత్తు. అంటే ఆయన ఎంత పాపులారిటీ ఉన్నా ఎంత క్రేజ్ ఉన్నా ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా సినిమాకి కావాల్సిన ప్రచారాలను అయితే ప్రాపర్ వేలో మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు తెలిసి మరి అంటే యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే అంటే సీజీ వర్క్స్ అవి కూడా ఇంకా ఈ గ్రాఫిక్స్ అని మరొకటి ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసిన తేదీకి వస్తా రాదా అన్నది కొంచెం ఇదైనప్పటికీ కూడా ఎప్పుడు వచ్చినా సరే ఆ సినిమా పెద్ద విజయం సాధించడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమణ గారు.